రాజుగారి బాడీ గార్డు వస్తున్నారు. అసలే అందరు మంచి ఆట మీద ఉంటున్నారు. ఇప్పుడు తిండి గిన్నె అంటే మన ఇద్దరిని మింగేస్తారా? ఎంతలో అనుకో, నువ్వు ఒక్కసారి ఊరి సరిపోతావు. మీ బాడీ గార్డ్స్ డ్యూటీ ఎక్కేశారు మహారాజా. మా నమస్కారాలు అందుకోండి. బాడీ వచ్చి చేసే మా సలాంలు అందుకోండి. నువ్వు వంగవేరా? నేను జీబ్రాలాగా తలెత్తుకోలేని. ఇది ఆ 3 గళ్ళ రాన్ గళ్ళగా ఆడికి నాకు పోలికట్రా. వాడికి 3 కాళ్ళు, నాకు 4 కిసిలి. చేతులు కూడా కాళ్ళు అనుకుంటున్నావా? వీటిని పంచాలంటారు, చూస్తావా? పంజాలు ఉండడానికి నువ్వేమన్నా సింహాన్ని గోల్ ఆపుతారా? నేను తిరిగి వచ్చే వరకు కియారాని జాగ్రత్తగా చూసుకోండి. మరి చులకనగా చూడకు. మమ్మల్ని బాడీ గార్డ్ అనుకున్నావా? పిల్లల్ని ఆడించే ఆయమ్మలు అనుకున్నావా? దీని గురించి మనం డిస్కస్ చేయాలి బాబా. పిల్లలంటే పరమశిరాపణ. అంకుల్స్ ఇద్దరు బాగా చూసుకుంటారని తనకి మాటిచ్చా. పెళ్లి కాకుండానే అంకుష్ చేస్తే నేర్పించి ఉంటాడు. ఆడపిల్ల అయినా అన్ని సాధించొచ్చని ఆశలు కల్పించుంటాడు. ఇక మీరిద్దరు ఈ పనికి మాలను మాట్లాడితే మంచిది. కియారాన్ని భయపెట్టదు. ముఖ్యంగా కథలు చెప్పదు. కథలు చెప్పొద్దా? ఏంటి ఏమన్నా? ఈ కాగటి కళల్ని కథలుగా చెప్తారు. మీరేంటో నాకు తెలియదు. ఆ కథలు వింటూ పెరిగి మమ్మల్ని అంటావా? ఇంక మేము ఎవరికి కథలు చెప్పాం. ఏంటి నిజంగా చెప్పం అంటామంతే. మన మాట మీద ఉంటామేంటి? వాటికి కథ చెప్పని చెప్పి కథలు చెప్పి పంపించాను. కొత్తగా చెక్కెక్కించుకుంటే మీరు ఎప్పుడు బాగుపడేవారు.